రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. తమ కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ద్వారకానాథ్ రెడ్డి ఆరోపించారు. మిథున్ రెడ్డిని అక్రమంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికించి జైల్లో పెట్టారన్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోతే ఇద్దరు మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మేము పోతే మా వెనకాల నలుగురు మనసులు పెట్టేసి ఈ పక్క ఒకరు టైం అయిందండి ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతారు? ఎందుకు ఇంత ఖర్చు సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కావడం లేదు. సెక్షన్లు పెట్టారు, కేసులు చూసుకుంటారు. ప్రభుత్వం ఏ రకంగా చేయాలి ఆ రకంగా చేయాలి. కానీ ప్రతిదీ మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు, ఇంప్లిమెంట్ కాలేదు, మాకు చేయలేదు, పట్టలేదని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఈ మాదిరితో చేయడం చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుని తగ. మిథున్ రెడ్డి గారిని ఇంకొక నాయకుడిని జైలు పెట్టినందుకు మాత్రాన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనదొక్కలేరు. ఎందుకనంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులయ్యారు. ఈ కేసులు ఎందుకు పెడతా ఉన్నారు, ఏమీ ప్రమేయం ఉందని పెడతా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చూసినట్లయితే ఆయనకి ఏమాత్రమూ సంబంధం లేని, ఎక్కడా కూడా ఆయన ప్రమేయం లేని, అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని మొదటి నుండి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుండి కూడా ఆ రోజు ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ళు ఏదైతే అంటుకున్నాయని మొదలుపెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయన మానసిక స్థైర్యాన్ని దిగజార్చాలనో లేకపోతే తగ్గించాలనో, ఆయన మనోవేదనకి గురి చేయాలనో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు.